మన కాకినాడ సర్పవరం రమణయ్యపేట మార్కెట్ లో ఫిబ్రవరి 10న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఈ వీడియోలో కనిపిస్తున్న అబ్బాయి సర్పవరంలో ఎస్ఐ కోచింగ్ అయితే తీసుకుంటున్నాడు. అయితే ఫిబ్రవరి 10న చేపలు కొనుక్కోవడానికి రమణయ్యపేట మార్కెట్ కి అయితే వెళ్ళాడు. అక్కడ 2.5 కేజీల చేపనైతే తీసుకున్నాడు. ఎందుకో తేడాగా ఉండి డౌట్ వచ్చి ఎలక్ట్రానిక్ మిషన్ లో చెక్ చేయగా అది 2.5 కేజీలు కాకుండా 1900 గ్రాములే ఉంది. అంటే 600 గ్రాములు డిఫరెన్స్ ఉంది. వెంటనే తను సదరు సిబ్బంది వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేయగా వాళ్ళు వెంటనే వచ్చి తనిఖీ చేసి రాళ్లలో తేడా ఉందని షాప్ ని అయితే సీజ్ చేశారు. అసలు ఈ షాప్ ఎందుకు క్లోజ్ చేశారు, చూసే రాళ్ళల్లో తేడా ఏంటుందని చాలా మంది అనుకోవచ్చు. 2 కేజీలు ఇనుముతో చేసిన రాయిపై 2 కేజీల ముద్ర వేయొచ్చు, కానీ 1900 గ్రాములు ఇనుముతో చేసి దాని మీద 2 కేజీల ముద్ర వేస్తే అది ఫేక్ రాయ. వ్యాపారం చేసే వాళ్ళు ప్రాఫిట్ తక్కువ వస్తుంది అని మీకు అనిపించినప్పుడు మార్కెట్ లో వాళ్ళందరూ కూర్చొని మీకు ఒక గిట్టుబాటు అయ్యే రేట్ ని ఫిక్స్ చేసుకొని అందరూ అదే రేట్ కి అమ్మడం మంచిది. ఇలా చేయడం ద్వారా వచ్చే 100 రూపాయల కన్నా ఫైన్ వేస్తే పోయే 1,00,000 రూపాయలే ఎక్కువగా కనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి.